దావీదు గారు రాసిన మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చునే చోట కూర్చోకూడదన్నారు. రెండవదిగా దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించాలన్నారు. మూడవది నీటి వాన ఆడబడి చెట్టు వలె ఉండాలని మొదటి 3 వచనాల్లో దేవుని వాక్యములో, మొదటి కీర్తన మొదటి 3 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చునే చోట కూర్చోకుండా ఉండడం అనగా బుద్ధి కలిగి జీవించడం. తప్పిపోయిన కుమారుడు పందిపొట్టు తింటూ ఉన్నప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇంటికి వచ్చాడు. లోకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనములో బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరకు వచ్చాడని రాయబడి ఉన్నది. రెండవదిగా దివారాత్రులు వాక్యాన్ని ధ్యానించువారు ధన్యులు అనగా వాక్యము మానవుని శుద్ధి చేసిందని 119వ కీర్తన 9వ వచనములో యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును జాగ్రత్తగా చూసుడు చేతనే కదా. వాక్యాన్ని చదువు సహోదరుడా, ఎప్పుడు నీ హృదయం శుద్ధిగా ఉండదు. మూడవదిగా నీటి వారన ఆడబడిన చెట్టు వలె ఆకువాడక ఉంటారు. అతడు చేయనిదంతయు సఫలమగును. వాగొట్టునున్న చెట్టు ఎలా వృద్ధిగా ఫలిస్తూ ఉంటుందో, యోహానుగా రాసిన 3వ పత్రిక 2వ వచనంలో ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. ఆత్మని ప్రతిరోజు వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, సన్నిధి ద్వారా సంతోషపరిచే వారమైతే నువ్వు వర్ధిల్లుతావు. కనుక ఒకటి బుద్ధి కలిగి ఉండాలి, రెండవది శుద్ధి కలిగి ఉండాలి, మూడవది వృద్ధి కావాలి. సొలొమోను గారి సామెతల్లో బుద్ధి కలిగి ఉన్నామన్నారు. రెండవదిగా ప్రసంగి రాస్తూ శుద్ధి చేసుకుందామన్నాడు. పరమగీతంలో వృద్ధి చెందామన్నారు. మనం కూడా బుద్ధి కలిగి, శుద్ధి కలిగి, వృద్ధి చెందే భాగ్యం ప్రభువు మనందరికి ప్రసాదించును గాక. ఆమేన్.